పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీవ్రతను బట్టి రేపు రెడ్ వార్నింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్ ప్రకటించారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అల్పపీడనం ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. ఇది వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ జిల్లాకి ఏ అలర్ట్స్ ప్రకటించారు? మనకి మరొక 12 గంటల్లో ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మనకి తూర్పు కోస్తా తీరం, అలాగే దక్షిణ ఒడిస్సా తీరాలకు సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రేపటికి బలపడి వాయుగుండంగా కూడా మారుతుంది. మారిన తర్వాత ఎల్లుండి ఇట్లా వాయువ్య దిశలో ప్రయాణం చేసి మనకి ఈ తూర్పు కోస్తా అలాగే దక్షిణ ఒడిస్సా మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తర్వాత ఇది ఛత్తీస్గఢ్ మీదుగా ఇలా మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. సో మనకి ఈరోజు సాయంత్రం నుంచి అలాగే ఇది తీరాన్ని దాటిన తర్వాత కూడా ఛత్తీస్గఢ్ మీద ఉన్నప్పుడు కూడా మనకి ప్రభావం ఉంటుంది. సో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా మనకి రాగల 4-5 రోజులకి కూడా భారీ వర్ష సూచన ఉంది. అయితే ఈరోజు, రేపు పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన ఉందండి. సో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు మనకి మోడరేట్ రెయిన్కి ఇచ్చాము. ఈరోజు అయితే రాత్రికి తెల్లవారుజాముకి కొంచెం అల్పపీడనం ఈరోజు రాత్రి ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో అల్పపీడనం ఫామ్ అయిన తర్వాత వర్షాలు పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఈరోజు సాయంత్రం వరకు అయితే మనకి 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు జిహెచ్ఎంసీలోని వివిధ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉంటాయి. రేపు వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సో రేపు 3 జిల్లాల్లోనూ, సిటీకి సంబంధించిన 3 జిల్లాల్లోనూ కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మన ఎడ్జసెంట్గా ఉన్న వికారాబాదు, కామారెడ్డి, వికారాబాదు, సంగారెడ్డి ఈ జిల్లాలన్నిటికీ మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇది వాయుగుండంగా కూడా బలపడే సూచన ఉంది. ప్లస్ దీనికి అనుబంధంగా ఉండే ఉపరితల ఆవర్తనం కూడా చాలా ఎత్తు, మిడిల్ ట్రోపోస్ఫిరిక్ లెవెల్ అంటాం, అంటే ఇంచుమించు 9.5-10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. సో తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.